తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ దేవుళ్ళని రాజకీయాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరొక వైపు రిజర్వేషన్లను తెర మీదకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి మనతో పాటు వారిని అడిగి తెలిసింది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా లేదా? రాజ్యాంగం రచించినప్పటి నుండి అందరూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఈ ఏదైతే రిజర్వేషన్లు తీసుకొచ్చినాయో ఇప్పుడు ఎందుకు మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా వంటి జాతీయ స్థాయి నేతలు ఇలా చెప్పడం వెనుక ఉన్న కుట్రలేంటి? 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హక్కులను కాపాడే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం రచించిన సమయంలో దళితులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. అంటే అప్పటికే మనం బతికే జీవన విధానాలు చాలా అవలోకంగా ఉండేవి. ఆ విధానాలకు అనుగుణంగా రేపు భవిష్యత్తులో బీసీలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు అందరూ సమన్యాయం జరగాలి. తద్వారా రాజ్యాంగ అధికారం, రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందాలని చెప్పి 146 మంది ఒక న్యాయశాస్త్రం ప్రకారంగా అంబేద్కర్ గారు వాళ్ళ ఒక సభ్యులతో రాజ్యాంగం రచిస్తే స్వతంత్ర భారతదేశం 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ బీజేపీ మూర్ఖులు రాజ్యాంగాన్ని మారుస్తారంట, రిజర్వేషన్ తీస్తారంట. రాజ్యాంగాన్ని రిజర్వేషన్ తీసే హక్కు ఈ విధానికి ఎక్కడిది? స్వతంత్ర భారత ఉద్యమంలో పాల్గొని ఈ మూర్ఖులు, బ్రిటిష్ జెండాను మోసిన ఈ మూర్ఖులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ చూడొచ్చు. 1991 వరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరలేదు నాగ్పూర్లో. అది నిజం కాదా? చెప్పండి. భవిష్యత్తులో బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు కలిసి భారతదేశ ప్రజలను విచ్ఛిన్నం చేసే విధంగా ఒక తాటిపై, అంటే నీకు నాకు కొట్లాడ పెట్టేసి అనుకో, ఎస్సీకి బీసీ కొట్లాడ పెట్టేస్తే నువ్వు ఏం అడుగుతావు? నన్ను కొట్లాడుతున్నానని అడుగుతావు తప్ప నువ్వు నా రిజర్వేషన్ అడగవు, నా జాబ్ అడగవు, నా వ్యవస్థ అడగవు. ఈ వర్గాలని విడదీసి, ప్రాంతాలను విడదీసి, వ్యక్తులను విడదీస్తే అప్పుడు ఓటింగ్ షేరింగ్ అవుతుంది. ఆ ఓట్ షేర్ తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి విధానాలు, అంటే 1971లో అనంతరామ కమిషన్ ఏర్పడిన తర్వాత ఎస్సీలకు సంబంధించిన, బీసీకి సంబంధించిన ఒక కుల విభజన, అంటే ఎస్సీ, బీసీ, ఏలా, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఏ కులాలు ఉండాలని చెప్పి అయిన తర్వాత వీళ్ళు అప్పటి నుంచి వేసిన కుట్ర ఇప్పుడు బయటపడుతుంది. మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే వీళ్ళు కమండల యాత్ర ఏర్పాటు చేస్తారు. దీనికన్నా దౌర్జన్యం ఇక్కడ ఉందా? బీజేపీ పార్టీకి బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా అంటరానితనం చూస్తుంటారు వాళ్ళు. బీసీ అటువంటి బండి సంజయ్ని ఎందుకు తీసిరో చెప్పరు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ని ఎందుకు తీసిరో చెప్పరు. కానీ ఎలాంటి అజ్ఞానమైనటువంటి నడ్డా ఉంటాడు దాని మీద కూర్చిపోయినా. అసలు ఎందుకు పనికిరాని జానా కృష్ణమూర్తి ఉంటాడు. అసలు ఎక్కడ అసలు గుర్తింపు లేని గడ్కరీ ఉంటాడు. కానీ అప్పుడు మాదిగా సంవత్సరం బంగారు లక్ష్మణ్ ఉండొద్దు. 2 లక్షల రూపాయల స్కామ్లో ఇరికిచ్చి ఆయన మరణానికి కారణమయ్యారు. ఇక్కడ కూడా అక్కడ అట్లనే బీసీలు అని చెప్పుకునే బండి సంజయ్ని తీసి ఇస్తరాకు తీసి పాడేసిదేయండి. లబోదిబోని కొట్టుకొని ఇప్పుడేమో ఎంపీ టికెట్ రాగానే ఏదో పిచ్చి పిచ్చి రోడ్డు మాట్లాడుతున్నాడు. అరే బీసీలకు అన్యాయం అవుతుంది, బేవకూఫ్, బీసీలకు అన్యాయం అవుతుందిరా, మాట్లాడండి. ఎక్కడున్నారు బీసీ నాయకులు? బీజేపీలో ఎక్కడున్నారు? ఎస్సీ నాయకులు లేరా? చచ్చిపోయారా? రక్తం లేదా మీకు? చెప్పండి. వీటి వల్ల, అంటే వీటి వెనుకల రిజర్వేషన్ల రాయి తీసి తొలగింపు తర్వాత బీజేపీకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? అంటే ఇప్పుడు మిమ్మల్ని కొడితే, మిమ్మల్ని తిడితే వచ్చే లబ్ధి ఏ విధంగా ఉంటుందో, ప్రజలని కొట్టే ఉంటే సంతృప్తి ఉంటాయి. అప్పుడు రాక్షసులు వీనికి 100 కోడా దెబ్బలు కొట్టండి అంటారు. దానివల్ల కొంచెం లాభం, మనశ్శాంతి. ఎస్సీలు, ఎస్టీలు ఎప్పుడైతే అధికారాన్ని అడగవో, వాళ్ళ హక్కులను అడగరో, అప్పటివరకు వీళ్ళు రాజ్యాంగం నడిపించని చెప్పి వాళ్ళ కుట్ర. కేవలం రాజ్యాంగాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నట్టు. రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని, రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగాన్ని ఒక హక్కులను తొంగలో తొక్కడమే
బీజేపీ యొక్క ప్రధాన అంశము, ప్రధాన అస్త్రము. నిన్న మొన్నటి వరకు దేవుళ్లను రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలకు వెళ్తున్నారని ఒక ఆరోపణ ఉంది. కానీ ఇప్పుడు రిజర్వేషన్లను మళ్ళీ తెర మీదకి రేవడం, ఈ రెండు అంశాలను ప్రజలకు మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని. దేవుణ్ణి కూడా వీధిలో తీసుకొచ్చి ఆయన ద్వారా ఓటు అడిగే ఈ నైజం ఎక్కడ వచ్చింది? బీజేపీ కదా. మేము బాధ్యత అడుగుతాము, మా అభివృద్ధి చూడండి, మాకు ఓటేని అంటాం. మేము ఇచ్చే 6 పథకాలు మాకు ఓటేని అంటాం. దేశవ్యాప్తంగా 5 న్యాయ సూత్రాలు ఇస్తాం, దానికి ఓటేమంటాం. మీరేం చెప్తారు చెప్పండి? మీకు దమ్ముంటే, బీజేపీ నాయకులకు దమ్ముంటే మీరు రేపు ఎన్నికల్లో డీజిల్ పెంచామని చెప్పి ఓటాడండి. మేము పెంచామని చెప్పమనండి పెట్రోల్ ధరని, మేము గ్యాస్ ధరని పెంచామని ఓటాడమని చెప్పండి, మేము వంట నూనె ధర పెంచమని చెప్పండి. అంటే మేము ఇది పెంచుతూనే ఉంటాము, ఆ మాట తీయము. ఏమనంటే ధర్మం మాట్లాడతారు. రాజకీయాల్లోకి రాజ్యాంగాన్ని తీసుకురావడం సమంజసమా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజ్యాంగ ఇచ్చిన హక్కులతోనే మెట్టు సాయి కుమార్ మీ ముందు ఒక మత్స్యకారంగా మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యాంగం నాకు హక్కియకపోతే నేను బీసీలో ఉండకపోతుండే కదా, బీసీ ఉండకపోతే నేను మత్స్యకారిని కాకపోతుండే కదా. ఆ విధానాన్ని వీరు తొంగతొక్కే విధంగా జనరల్ అంటే ఏంటండి? అందరికీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30% అందరూ సెటిల్ అయిపోయారు, ఉన్నత స్థాయి వర్గాలు. అంటే వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళే రాజ్యాధికారం పొందాలి, వాళ్ళే అధికారాన్ని అనుభవించాలి. దళితులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, బలహీన వర్గాలు కానీ ఎవ్వరు కూడా రాజ్యాధికారాన్ని అడగొద్దు. 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో అత్యధికంగా పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకు, మైనారిటీలకు ఏమీ లబ్ధి చేకూరలేదా? లబ్ధి చేకూరుతుంది, ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే లబ్ధి చేకూరుతుందనే విధానాన్ని, దాని యొక్క విధానాన్ని కవలమించడానికి, ఆ విధానానికి తొక్కడానికే ఇవన్నీ ప్రయత్నాలు. ఇప్పుడు భవిష్యత్తు పైన కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అటవీ హక్కులను గిరిజనులకు ఇద్దామని చెప్పి మాటిచ్చింది. 2013-14 సంవత్సరంలో 36,000 కోట్ల SC/ST నిధులను ప్రకటించింది. తద్వారా 2013-14 సంవత్సరానికి ఇంకా 18% పెంచి 46,000 చేసింది. అంటే మేము వచ్చే భవిష్యత్తు మేము స్పష్టంగా మాకు గుర్తుంది మేమేం చేయాలో. 2014 తర్వాత ఇప్పుడు 24 వరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు ఇచ్చే నిధులు ఎంత, ఖర్చు పెట్టిన నిధులు ఎంత? 2011, 12, 13, 14 సంవత్సరాలు చూడండి మేమేం చేసినాము. మేము చేసిన పని చెప్పుకుంటున్నాము, మీరు చేయాల్సిన పని చెప్పట్లేదు. గత 10 సంవత్సరాలుగా బీసీ అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి బీసీలకు చేసేటువంటి ఒక్క లబ్ధి పేరు చెప్పండి, ఒక్క లబ్ధి. నేను బీసీ అయినా చెప్తున్నా మరి కదా, చెప్పండి ఒక లబ్ధి. కేవలం అగ్రవర్ణాలకు ఆగదాలు ఇచ్చుకుంటా, అదాని అంబానికి పైసలు ఇచ్చుకుంటా, ఇంకా అంటారుగా ఓబీసీ అని చెప్పుకున్న ప్రధానమంత్రి అసలు ఆయన ఓబీసీ అయినా కాదా? అంటే అడాప్ట్ ఓబీసీ అంటే నేను జన్మతా ఓబీసీ, నేను నా తండ్రి ఓబీసీ, నా తల్లి ఓబీసీ, నేను జన్మతా ఓబీసీ, నా వృత్తిపరంగా నేను ఓబీసీని, నేను గర్వ చెప్పుకుంటాను ఓబీసీ అని చెప్పి. కొంతమంది కొన్ని కులాలు కలిపిన తర్వాత ఓబీసీ రాలేకపోతారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రాజ్యాంగపరంగా కొన్ని వ్యవహారాలు చేసుకుంటూ, కొన్ని మాటలు మాట్లాడుకుంటూ నేను బీసీ చెప్తున్నాను, బీసీ వచ్చి చెప్పుకున్న తర్వాత బీసీ అయితే పని చెప్పమని చెప్పట్లేదు, చెప్పలేరు కూడా, ఎందుకంటే చేయలేరు కాబట్టి. డిగ్రీ మెమోలు డూప్లికేటు, ఇంటర్ మెమోలు డూప్లికేటు, అలాంటి వ్యక్తులు దేశాన్ని అంతా డూప్లికేట్ చేస్తున్నారు. 2016 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మోడీగా చదువుకున్న యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఏమంటే ఒకటే వ్యక్తి మీద 2 యూనివర్సిటీ సర్టిఫికేట్ తెచ్చుకొచ్చారు. అలాంటి ఘనులు బీజేపీ నాయకులు. అబద్ధాన్ని కూడా ఇంత స్పష్టంగా వాళ్ళు చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని వాళ్ళు ఎందుకు మార్చారండి? వాళ్ళ కుట్రనే వాళ్ళ యొక్క మాటను మాట్లాడేది కదా. అంటే చాలామంది నాయకులు అంటారు, ఒకరేమో మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటారు, ఒకరేమో రిజర్వేషన్లు మేము అమలు చేస్తామంటున్నారు. 2 రకాలుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బీజేపీ పార్టీ నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్. ఈ మాట ఎవరు మాట్లాడారు?
రిజర్వేషన్ ఇస్తే ఎవరు మాట్లాడారు? మోహన్ భగవత్ మాట్లాడాడు. మోహన్ భగవత్ మాట్లాడిన మాటలే అంటే బీజేపీ మాట ఒకటి కదా. మళ్ళీ అమిత్ షా ఏమన్నా తీయమంటున్నాడు. ఈ ఇద్దరు తోడొంగలు దొంగతనాలు చేసుకుంటూ ఇద్దరు పంచుకుంటూ, ఆయన దొంగ కాదు, ఆయన మంచోడు, ఈయన దొంగ, ఈయన మంచోడు, కానీ గంప కింద కోడ్లు ఖరాబవుతున్నాయి. గంప కింద కోడ్లు గాయబవుతున్నాయి. ఎట్లా గాయబవుతున్నాయి? ఈ ఇద్దరు మంచోళ్ళు కదా, అది కాపలా ఉంటుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మద్దతుగా ప్రతి ఒక్క ప్రజలు అండగా ఉంటున్నారు. ఈసారి కూడా బీజేపీ వచ్చి ఉంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవ్వరు మాట్లాడే హక్కు కోల్పోతారు, అడిగే హక్కు కోల్పోతారు, చదివే హక్కు కోల్పోతారు, ఆహార భద్రత హక్కు కోల్పోతారు, జీవించే హక్కు కోల్పోతారు, మరణించే హక్కు కూడా కోల్పోతారు. మనం కూడా వాళ్ళ చేతిలో ఉంటుందా? నువ్వు చనిపోవాలంటే చనిపోదు, ఆయన చెప్తే చనిపోవాలి నువ్వు. అలాంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక అప్పుడు ఇక రాజ్యాంగ పాలన అంటూ ఏముండదు, మొత్తం రాజరిక పాలన. రాజరిక పాలనకు దానికి మించి, ఎందుకంటే వీళ్ళ యొక్క స్థిరత్వం అంతా బ్రిటిష్ సంబంధించిన స్థిరత్వం వీళ్ళది. నన్ను విడుదల చేయండి, నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పిన ఒక స్థిరత్వం, వాళ్ళకు వారసత్వం వీళ్ళది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుటుంబం కానివ్వండి, ఆర్ఎస్ఎస్ యొక్క సభ్యులు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా భారతదేశ ఉద్యమంలో, భారతదేశ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే దాఖలాలు లేవు. వీరికి ఏం తెలుసు భారతదేశం గురించి? ఒక్క నెట్టుని బొక్క కూడా ఇయ్యలేని ఈ వ్యక్తులు, ఈ వ్యవస్థ, ఈ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థ ఇప్పుడు దేశాన్ని కాపాడతామంటారు. దీనికన్నా దిక్కుమాల మాటలు ఎవరన్నా మాట్లాడతారా? ఈ దగులుబాజులు, ఈ దుర్మార్గులు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా వ్యక్తులుగా వివరిస్తుంది, శక్తులను ఎప్పుడు ఏకం కానియదు. బీసీలు ఎప్పుడు శక్తులు అవుతారని చెప్పి ఎప్పుడు విడదీసి వాడు పాటిస్తుంటారు. అంటే వ్యవస్థని వీళ్ళు చాలా ఘోరంగా అవమానిస్తారు. కాబట్టి ఇండియా కూటమి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతి ఒక్క అనగాయిన వర్గాలు, బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ అందరూ ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తం మీద బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కావచ్చు, లేదంటే వారు రాజ్యాంగ పరంగా వచ్చిన ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని కూడా పొందుకునే అవకాశం ఉండదు. కాబట్టి వారికి ఖచ్చితంగా ఓటు హక్కు ద్వారా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఫోటో స్టూడియో.